డే క్యాచ్ వారి కొరమీనులు, రొయ్యలు పూర్తి స్థాయి నాటు రకానివి. చాలా టెండర్ గా, చాలా టేస్టీగా ఉంటాయి. డే క్యాచ్, ఏ ఫార్మర్స్ అవుట్లెట్. రైతుల పానాలు తీస్తున్న గడ్డి మంది పైన ఒక పోరుకు సిద్ధమైన ప్రజెంట్ మనతోటి ఈటెల రాజేంద్రన్ ఉన్నారు, మాట్లాడదాం. కొంతమందికి తెలిసి పానాలు పోతున్నాయి, కొంతమంది తెలియక పానాలు పోతున్నాయి. ఈ గడ్డి మంది పైన యుద్ధం లాగానే చేయాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి అన్న రాష్ట్రం. యాక్చువల్గా గడ్డి మందు ఇంత ప్రమాదకరమైందని చాలా మంది తెలియదు. అది తాగిన ప్రతి ఒక్కడు చచ్చిపోవడం తప్ప మళ్ళీ బతికే ప్రసక్తి లేదు. దీని మీద యుద్ధం చేయాల్సి అక్కర్లేదు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ ఒక నోటు పంపించింది. రాష్ట్ర ప్రభుత్వం కనుక దీని తీవ్రత, దీని దుష్పరిణామాలు కనుక పంపగలిగితే నాలాంటి వాడిని అందులో ఈ పెస్టిసైడ్స్ కంపెనీలో ఉన్నా కాబట్టి తప్పకుండా దాన్ని బ్యాన్ చేయించే ఆస్కారం ఉంటుంది. ఆత్మహత్యలు ఒక పక్క, గేమింగ్ జోన్ కూడా చిన్న చిన్న పిల్లలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. అంటే ఇళ్లలో చాలా రకాల సోషల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇళ్లలో ధైర్యాన్ని చెప్పే తాతలు లేరు, మానవ సంబంధాలని చరిత్రని చెప్పేటువంటి అమ్మమ్మలు లేరు, నానమ్మలు లేరు. వాళ్ళు సెల్ ఫోన్ల మీదనే ఆడుకుంటున్నారు. అమ్మతోడు గడపలేరు, నాన్నతో గడపలేరు, సెల్ ఫోన్లతో గడుపుతున్నారు. సెల్ ఫోన్లను చూసి ఆన్లైన్ గేమింగ్లో అనేక రకాల ఈ శాస్త్ర విజ్ఞానం రెండింటికి పనికి వస్తుంది. ఒకటో ఎదడానికి పనికి వస్తుంది, ఒకటో కథం కావడానికి పనికి వస్తుంది. ఇవి దాంట్లో ఇదొకటి. దానివల్ల అనేక మంది చచ్చిపోతూ ఉన్నారు. దీని మీద ఇప్పుడే ఈ మధ్య కాలంలోనే మోడీ గారు స్వయంగా కేంద్ర ప్రభుత్వం ఈ ఆన్లైన్ గేమింగ్ల మీద దృష్టి పెట్టింది. ఇవన్నీ కూడా ఆగాలని కోరుకుంటున్నారు.